తండ్రి దేవ మీకు మహిమ కలుగును గాక, మీకు మహిమ కలుగును గాక, పరిశుద్ధాత్మ దేవుడు మీకే మహిమ కలుగును గాక. మీరు చక్కటైన వర్తమానం చేయనందుకు వెళ్ళారా? మరి మొదటి ఆరాధనలో చాలా మంది లాస్ట్ లో వచ్చిన వాళ్ళు వినలేదు వాక్యం. ఎట్లమ్మా చాలా ఆగే ధన్యులు అనమాట, వినకపోయిన వాళ్ళు ధన్యులు అనమాట. రివర్స్ చేసుకుందాం. దేవుని స్తోత్రం. ఏమంటే పిల్లరా, దేవుడు రాకడా ఎందుకు లేట్ చేస్తున్నాడో ప్రభు అనుకుంటుగా ఇలాంటి వాళ్ళు ఉండడం బట్టే ఆయన వస్తాడు అనుకో, అక్కడికి వెళ్తారు వీళ్ళు. అది అర్థమవుతుందమ్మా. ఆయన రాకడ రాలేదని కారణం ఏంటంటే జగన్ పిల్లరా చూడమ్మా, వాక్యం చూద్దాం, మనం వాక్యం చూద్దాం. వాక్యం చూద్దాం. జగన్ దుప్పిదారా నిర్గమకాండము 12వ అధ్యాయము 3వ వచనం. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల 8వ నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగు వాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనమును పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగ పిల్లను తీసుకొనవలెను. గొర్రెల్లో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి తాము దాన్ని తిని ఇళ్ళ ద్వారా బంధపు రెండు నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను.